ఒకరోజు ఒక రెస్టారెంట్ ఓనర్ పనుండి వేరే ఊరికి వెళ్తాడు. పనైతే అవ్వదు కానీ టైంకి ఆకలేస్తుంది. పక్కనే ఉన్న దాబాకెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఫుడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ప్లేస్లో ఇంత మంచి ఫుడ్డా అనుకుంటాడు. మంచి షెఫ్ కోసం వెతుకుతున్న ఇతను బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి, నా పేరు కార్తీక్, సిటీలో ఉన్న క్యాంతో రెస్టారెంట్ ఓనర్ని. మీ ఫుడ్ చాలా బాగుంది, మీ షెఫ్తో ఒకసారి మాట్లాడొచ్చా అని అడుగుతాడు. గిరి అని మా ఊరే, చాలా మంచి కుక్, పిలుస్తా ఉండండి అని పిలుస్తాడు. ఒక పనుండి ఈ ఊరికి వచ్చాను, పని అవ్వలేదు, మళ్ళీ దానికోసం ఇంత దూరం రావాలా అనుకున్నాను. కానీ నీ ఫుడ్ టేస్ట్ చేశాక ఈ ఊరికి ఎన్నిసార్లైనా రావచ్చు అనిపించింది, చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక మంచి రెస్టారెంట్ ఓనర్ తనని మెచ్చుకున్నందుకు గిరి చాలా ఆనందపడతాడు. 10 రోజుల తర్వాత కార్తీక్ మళ్ళీ అదే పని మీద ఆ ఊరికి బయలుదేరతాడు. కానీ ఈసారి తన భార్యతో, ఎందుకంటే ఆమెకి ఆ దాబాలో ఫుడ్ తినిపించాలని అనుకుంటాడు. వెళ్ళిన పని ముగించుకొని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ దాబాకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కానీ ఫుడ్ చాలా యావరేజ్గా ఉంటుంది. కార్తిక్ బాగా డిసప్పాయింట్ అవుతాడు. బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ఫుడ్ అస్సలు బాగాలేదు, గిరీనేనా ప్రిపేర్ చేసింది అని అడుగుతాడు. అవును గిరీనే, అలా జరగదే, ఒక్కసారి పిలవమంటారా అంటాడు. వద్దు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన గిరి తర్వాత రోజు కార్తీక్ని కలవటానికి సిటీకని బయలుదేరతాడు. ఎందుకంటే సిటీలో మంచి రెస్టారెంట్లో షెఫ్గా ఉండాలనేది గిరి కోరిక. నిన్న ఆర్డర్ చేసింది కార్తీక్ సార్ అని తెలిస్తే ఎంత బాగుండు అని మనసులో బాధపడుతూ ఉంటాడు. సిటీలో దిగి ఎలాగోలా రెస్టారెంట్ అడ్రస్ తెలుసుకొని కార్తీక్ వచ్చే వరకు వెయిట్ చేసి కార్తీక్ని కలిసి తన మనసులో ఉన్న కోరిక గురించి చెప్పి, ఒక్క అవకాశం ఇవ్వండి, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటాడు. రోజుకో రకంగా ఉండే కుక్కుల వల్ల ఏ ప్రయోజనం లేదని కార్తీక్కి బాగా తెలుసు. అందుకని కార్తీక్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ గిరి చాలాసేపు బతులాడతాడు. సార్, ఒక్కసారి మేడం గారిని తీసుకొని సాయంత్రం డిన్నర్కి రండి, తర్వాత మిమ్మల్ని ఏమీ అడగను అంటాడు. అంత దూరం నుంచి వచ్చి అంతలా బతిమలాడేసరికి కార్తీక్ ఇష్టం లేకపోయినా సరే అంటాడు. గిరికి కిచెన్ని పరిచయం చేసి సాయంత్రం మేడంతో డిన్నర్కి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. సాయంత్రం డిన్నర్ ఎద్దిరిపోద్ది. మన రెస్టారెంట్లో ఇంత టేస్టీ ఫుడ్డా అని ఆశ్చర్యపోద్ది కార్తీక్ మిసెస్. ఫుడ్ ప్రిపేర్ చేసింది గిరి అని తెలిసి షాక్ తింటుంది. కార్తీక్ గిరి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఫుడ్ ఎక్కడ ఎప్పుడు ప్రిపేర్ చేసినా దానిపై శ్రద్ధతో, ప్రేమతో, ఇష్టంతో, అంతఃకరణ శుద్ధితో చేస్తానని నాకు మాట ఇవ్వు అంటాడు. అలా గిరి దగ్గర మాట తీసుకున్న కార్తీక్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. కార్తీక్ మేనేజ్మెంట్ స్కిల్స్కి గిరి కుకింగ్ స్కిల్స్ తోడవటంతో కార్తీక్ చాలా ఎదిగిపోతాడు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు క్యాంతో రెస్టారెంట్కి 5 ఊర్లలో 8 బ్రాంచ్లు ఉన్నాయి. 9వ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం పనుల్లో బిజీగా ఉన్నాడు కార్తీక్. కానీ గిరికి మాత్రం ఇక చాలు అనిపిస్తుంది. తనకంటూ ఒక చిన్న రెస్టారెంట్ ఉన్నా చాలు అనిపిస్తుంది. ఒక్కొక్క బ్రాంచ్లో కిచెన్ని, కుకింగ్ స్టాఫ్ని సెట్ చేయడానికి గిరికి 4 నుంచి 5 నెలలు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాంచ్ బాధ్యతలు తీసుకోవటం గిరికి అస్సలు ఇష్టం లేదు. అది నెలలో 1వ తారీఖు. కార్తీక్ తన ఛాంబర్లో ఉన్నాడని తెలుసుకుని గిరి కార్తీక్ ఛాంబర్కి వెళ్తాడు. సార్, నాకు ఇక చాలా అనిపిస్తుంది. ఏం గిరి, నేనేమైనా తప్పు చేశానా అంటాడు కార్తీక్. లేదు లేదు, నాకే నా బాధ్యతలు కరెక్ట్గా చేస్తానో లేదో అనిపిస్తుంది, అందుకే ఈ నెలాఖరికల్లా రిటైర్ అయిపోదాం అనుకుంటున్నా అంటాడు. సరేలే గిరి, నీ ఇష్టం అంటాడు కార్తీక్. నెల రోజులు గడిచిపోతాయి. గిరి కార్తీక్ని కలిసి, సార్, ఈరోజు నెలాఖరు, రేపటి నుంచి నేను రావట్లేదు, అది చెప్దామనే వచ్చాను అంటాడు. అయ్యో గిరి, రేపు మన కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ కదా, చాలామంది విఐపీలని పిలిచాను, అన్ని వెరైటీస్తో వాళ్ళకి బఫే ఏర్పాటు చేయాలి, నువ్వు లేకుండా కష్టం, నువ్వే చూసుకోవాలి, రేపు ఒక్కరోజు ఉండు గిరి అంటాడు. కార్తీక్ని కాదనలేక గిరి ఓకే అంటాడు. తర్వాత రోజు అందరూ కొత్త రెస్టారెంట్లో ఓపెనింగ్ పనుల్లో బిజీగా ఉంటారు. గిరి కిచెన్లో బఫే ప్రిపరేషన్లో ఉంటాడు. కార్తీక్ చెప్పాడని చేయటమే తప్ప గిరికి అస్సలు మనసుండదు. అదీగాక కొత్త బ్రాంచ్ అనేసరికి చాలా కోపంగా, చిరాగ్గా కూడా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో కార్తీక్ చెప్పిన ప్రతి పని గిరి ఇష్టంతోనే చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టుంది. ఐటమ్స్ అన్నీ రెడీ అయినాక గిరి కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ రెడీ అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, అది ఓకే, నువ్వు వెళ్ళి ఈ సూట్ వేసుకొని రా, గెస్ట్లు వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అంటాడు. గిరి సూట్ వేసుకొని వస్తాడు. సూట్ వేసుకొని వచ్చిన గిరిని కార్తీక్ ఛాంబర్లోకి తీసుకెళ్లి బాస్ చైర్లో కూర్చోబెట్టి, ఈ రెస్టారెంట్ నీదే మిస్టర్ గిరిధర్ గోపాల్. ఆ మాటతో గిరి అలా చూస్తూ ఉండిపోతాడు. కార్తీక్ మాట్లాడుతూ,
6 నెలల క్రితం నీలాగే నాకు కూడా ఇక చాలు అనిపించింది. కానీ నా ఎదుగుదలలో భాగమైన గిరికి ఏం చేయకుండా ఏంటి ఈ పిచ్చి ఆలోచన అనిపించింది. అప్పుడొచ్చిన ఆలోచనే ఈ కొత్త రెస్టారెంట్. ఇది మన అన్ని రెస్టారెంట్స్ కంటే చాలా స్పెషల్. ఎందుకంటే నేను నా మొత్తం ఎక్స్పీరియన్స్ని, నాలెడ్జ్ని పెట్టి దగ్గర నుండి డిజైన్ చేశాను. ఇక్కడికి వచ్చి కస్టమర్ ఏ షెఫ్ వండిన ఫుడ్ తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటిది గిరీనే షెఫ్ అయితే అబ్బో వేరే లెవెల్. నెల రోజుల క్రితం నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు ఇక చాలా అనిపిస్తుంది అన్నావు. అప్పుడు అనుకున్నా నీకు రెస్టారెంట్తో పాటు రెస్ట్ కూడా ఇవ్వాలని. ఈ రెస్టారెంట్ని 4-5 నెలలు కాదు, ఒక్క రోజులో సెట్ చేయాలనిపించింది. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న విఐపీలందరినీ పిలిచి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక మంచి బఫే ఇస్తే ఒక్క రోజులో సెట్ అయిపోతుంది కదా అనుకున్నా. కానీ విఐపీలు కదా, అందరి డేట్స్ సెట్ అయ్యేసరికి ఒక రోజు ఎక్స్ట్రా అయింది. అందుకే నిన్ను ఒక రోజు ఎక్స్ట్రా ఉండమని అడిగా. స్టాఫ్ని కూడా సెట్ చేసేసాను. రేపటి నుంచి నువ్వు పైన చూసుకుంటే చాలు. గెస్ట్స్ వచ్చే టైం అయింది అంటూ గెస్ట్స్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు కార్తీక్. గిరి అలా గాల్లోకి చూస్తూ ఉండిపోతాడు. డిన్నర్ మొదలవుద్ది. అప్పుడు అనిపిస్తుంది గిరికి, వాళ్ళందరూ చాలా హై ఎక్స్పెక్టేషన్లో వచ్చుంటారని, నా ఫుడ్ నచ్చకపోవచ్చని. కార్తీక్ మాత్రం ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అవుతాడని మాత్రం అర్థమవుతుంది. కార్తీక్ తన గురించి ఏమనుకుంటాడో అని బెంగ స్టార్ట్ అవుద్ది. రాత్రి 11 గంటలు అవుద్ది. గెస్టులందరూ వెళ్ళిపోతారు. కార్తీక్ గిరి దగ్గరికి వచ్చి, బాగా అలిసిపోయాం, మళ్ళీ కలుద్దాం, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలోనే అన్నిటికంటే మంచి రెస్టారెంట్, ఆ ప్రాంతంలోనే అందరికంటే మంచి షెఫ్, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి విఐపికి ఇక్కడ ఫుడ్ బాగోదని ఫీలింగ్. దురదృష్టానికి సూటు బూటు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు గిరి. గిరి ఒక టాలెంటెడ్ పర్సన్, నిజాయితీపరుడు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందుకే పెద్దలు చెప్తారు, ఏ పనైనా సమయం సందర్భాన్ని బట్టి చేయాలని. గిరి కెరీర్ మొత్తం కష్టపడ్డాడు, కానీ ఈ సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే గిరికి ఈ పరిస్థితి. నిజం చెప్పాలంటే గిరిది ఒక బాధ. 12 సంవత్సరాల నుంచి కార్తీక్ ఏది చెప్పినా ఇష్టంతోనే చేశాడు. కానీ ఇప్పుడు ఒక్కసారి తను ముందుగా చెప్పినా కూడా వేరే బాధ్యత అప్పచెప్పడంతో గిరికి ఒక బాధ. ఆ బాధలోంచి కోపం. ఆ కోపం వల్ల ఆ సందర్భం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించలేకపోయాడు. గిరి ఏదో విధంగా కొంతకాలానికి ఆ రెస్టారెంట్ని సెట్ చేయగలడు. కానీ కార్తీక్ నుంచి అదే అభిమానాన్ని పొందగలడా? 12 సంవత్సరాల నమ్మకం. కార్తీక్ గిరి మీద అభిమానంతో ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. కానీ కార్తీక్ తన గురించి ఏమనుకున్నాడో అనే బెంగ మాత్రం అలాగే ఉండిపోతుంది. అదే మరి దురదృష్టం అంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.